మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు పీపుల్స్ వార్ మావోయిస్టు పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. ఈ రోజు సాయంత్రంలోగా రఘునందన్ రావును చంపుతామని ఆగంతకుడు ఫోన్ చేశాడు. తాను మధ్యప్రదేశ్ కు చెందిన మావోయిస్టునంటూ బెదిరించాడు. ఈ ఫోన్ కాల్ ను ఎంపీ వ్యక్తిగత సహాయకుడు కాల్ లిఫ్ట్ చేశారు. బెదిరింపు కాల్ పై డీజీపీ, మెదక్ జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు రఘునందన్ ఫిర్యాదు చేశారు. సోమవారం మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో రఘునందన్ రావు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొన్నారు. ఈ సమయంలోనే రఘునందన్ రావుకి ఈ ఫోన్ వచ్చింది. వెంటనే రఘునందన్ రావు అప్రమత్తమై తెలంగాణ డీజీపీ జితేందర్ కు, మెదక్ ఎస్పీకి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రఘునందన్ రావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు పీపుల్స్ వార్ మావోయిస్టు పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. ఈ రోజు సాయంత్రంలోగా రఘునందన్ రావును చంపుతామని ఆగంతకుడు ఫోన్ చేశాడు. తాను మధ్యప్రదేశ్ కు చెందిన మావోయిస్టునంటూ బెదిరించాడు. ఈ ఫోన్ కాల్ ను ఎంపీ వ్యక్తిగత సహాయకుడు కాల్ లిఫ్ట్ చేశారు. బెదిరింపు కాల్ పై డీజీపీ, మెదక్ జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు రఘునందన్ ఫిర్యాదు చేశారు. సోమవారం మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో రఘునందన్ రావు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొన్నారు. ఈ సమయంలోనే రఘునందన్ రావుకి ఈ ఫోన్ వచ్చింది. వెంటనే రఘునందన్ రావు అప్రమత్తమై తెలంగాణ డీజీపీ జితేందర్ కు, మెదక్ ఎస్పీకి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రఘునందన్ రావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు పీపుల్స్ వార్ మావోయిస్టు పేరుతో బెదిరింపు కాల్ వచ్చింది. ఈ రోజు సాయంత్రంలోగా రఘునందన్ రావును చంపుతామని ఆగంతకుడు ఫోన్ చేశాడు. తాను మధ్యప్రదేశ్ కు చెందిన మావోయిస్టునంటూ బెదిరించాడు. ఈ ఫోన్ కాల్ ను ఎంపీ వ్యక్తిగత సహాయకుడు కాల్ లిఫ్ట్ చేశారు. బెదిరింపు కాల్ పై డీజీపీ, మెదక్ జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు రఘునందన్ ఫిర్యాదు చేశారు. సోమవారం మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో రఘునందన్ రావు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొన్నారు. ఈ సమయంలోనే రఘునందన్ రావుకి ఈ ఫోన్ వచ్చింది. వెంటనే రఘునందన్ రావు అప్రమత్తమై తెలంగాణ డీజీపీ జితేందర్ కు, మెదక్ ఎస్పీకి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రఘునందన్ రావు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.